హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ క్రేజీ హనీ ఛానల్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి జాతర గురించి అయితే చెప్పబోతున్నాను. జాతర స్టార్ట్ అయిపోయింది. ఈరోజైతే కళ్యాణం జరిగిన 2 డేస్కి జాతర స్టార్ట్ అవుతుంది. మనమైతే ఈరోజు కళ్యాణం గురించి అయితే మాట్లాడుకుందాము. 5కి కళ్యాణం అన్నారు. మేమైతే రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి ఇంటికి దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళాము. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలైతే అస్సలు ఒక్క దగ్గర కుదురుగా కూర్చోలేదు. కళ్యాణం అయితే చూసేసాము. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. కళ్యాణం అయితే అయిపోయింది. 2 డేస్ తర్వాత బండ్ల జాతర అని చెప్పాను కదా. ఈరోజైతే లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చుట్టూ అయితే బండ్లు తిరుగుతాయి. జాతర స్టార్ట్ అయింది. ఈరోజైతే మేము 4-5 అట్లా వెళ్దాం అనుకున్నాము. పిల్లలకైతే పాలు స్నాక్స్ తాగిచ్చి తీసుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి అయితే 5 అయింది. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5కి ఎక్కాక దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ నుండి మళ్ళీ గుట్టపైకి వెళ్ళాము. పైన అయితే మేము వెళ్ళేసరికి చాలా వరకు అయితే కూర్చున్నారు, జనాలు వచ్చేసారు. మేము అక్కడ కొంచెం సేపు అయితే కూర్చున్నాము. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా పిల్లలు అయితే అల్లరి చేశారు. మా పాపనైతే చుట్టూ తిరుగుతూ ఉంది, ఎక్కడ పడిపోతుందో ఏమవుతుందో అన్నట్టు మేము కొంచెం టెన్షన్ పడాము. అలా మేము కూడా ఆ గుట్ట చుట్టూ మొత్తం తిరిగి వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు, అందుకే చూపించడానికి అయితే గుట్ట చుట్టూ తిరిగాము. అక్కడ అన్ని పిక్స్ అయితే దిగాము. వీడియోస్ అంటే షార్ట్గా తీసాము. ఒక గ్రూప్ పిక్ దిగామని చెప్పేసి అయితే గ్రూప్ పిక్స్ దిగాము. మా పిల్లల్ని కూడా దింపేసాము. మా పాపనైతే అస్సలు చూడట్లేదు. ఫొటోస్ వీడియోస్ కొంచెం అయితే కవర్ చేసాము. గుట్ట చుట్టూ మొత్తం జనాలను అయితే కవర్ చేశాను. ఇక మేమైతే ఫొటోస్ దిగేసి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. అయితే అవుతుంది, ఇక వెళ్దామైతే అనుకున్నాము. కానీ నైటే బాగుంటుంది కదా జాతర. కానీ పిల్లలకైతే ఫుడ్ పెట్టాలి, లేట్ అవుతుంది చెప్పేసి నైట్ 8 వరకు ఉన్నాము. నైటే బాగుంటుంది జాతర. ఎక్కువ జనాలు అయితే నైటే వచ్చేసారు. ఆ గుట్ట మొత్తం నిండిపోయారు జనాలతో. కింద లైటింగ్ అయితే బాగుంది. మేమైతే కిందికి వచ్చేసాము. మా పిల్లలైతే షాప్స్, పీకలు, అటు బొమ్మలు అన్నీ కనిపించాయి. వాళ్ళైతే ఆగరు కదా, చిన్న పిల్లలైతే ఏవి కనిపిస్తే అవే కావాలి అంటారు. మేమైతే వాళ్ళకైతే 2 పీకలు అయితే తీసుకున్నాము. అయిపోయింది కదా, మేమైతే కొన్ని బొమ్మలు తీసేసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. జాతర అయితే 3 డేస్ ఉంటుంది. కొన్ని వీడియోస్ అయితే తీసినాయి, అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.